కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల సమయంలో ప్రభు దినములో నీ మందిర ఆవరణములోనికి రావడానికి మీరు చూపిన నీ మహాకృపను బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి రక్షించి విమోచించి గడిచిపోయిన వారమంతా నీ కృపాక్షేమములు మా వెంట ఉంచి ఈ ఆదివారం ప్రభు దినం ప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సంఘముగా మమ్మల్ని సమకూర్చినందుకై నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మరి మీ సన్నిధిలోకి మేము వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని సంధించండి. నీ శిలువ శక్తితో ప్రభు మా జీవితాలను మార్చండి. మేము నీ స్వరూప్యములోనికి మారుటకు కృప చూపించండి. చేరి వచ్చిన ప్రియులను బట్టి నీకు వందనాలు. ఇంకా వస్తున్న వారిని కూడా సకాలములో క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాల సమయంలో పాట సంఖ్య 211 లేకుండా 209 స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని అనే పాట పాడి దేవుణ్ణి మహిమపరుస్తాం. 3 వచనాలు పాడదాం. 3 వచనాలు. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. నీ నామము రుజువాయే నీ ప్రజలలో దేవా. వర్ణింపతరమా మహిమా గలిగిన నీ నామం. వర్ణింపతరమా మహిమా గలిగిన నీ నామమును. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మా ప్రభువా మా కొరకై సిలువలో సమసితివి. మాధురక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా. మాధురక్షణ కొరకై రక్తమును కార్చిన రక్షకుడా. స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ తండ్రిని. స్తుతింతుము స్తోత్రింతుము సంపూర్ణ జ్ఞానమును పూర్ణ వివేచనము. సంపూర్ణ జ్ఞానమును పూర్ణ
వేచనము పరిపూర్ణంబుగా కలుగా పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి పరిపూర్ణ పలుగా పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము పావనుడగుమా పరమా తండ్రి స్తుతింతుము స్తోత్రింతుము. పాట సంఖ్య 383. 383 3 చరణాలు పడదాం లేక 380. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి అనే పాట పాడు. ఇది ఏ సమయంబు రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. పాపులనందరినీ దాపున చేర్చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునిచ్చెగదా పాపులనందరినీ తన దాపున చేర్చుటకై ప్రాణముగా నముగా తన ప్రాణమునిచ్చెగదా మరణపు ముల్లోనో విరచి విజయముని జనుగా మరణపు ముల్లోనో విరచి విజయముని జనుగా ఏ సమయంబో రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి. రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి రాజులకు రాజైన యేసు రానయ్యున్నాడు గురుతులు జరిగెనుగా మీరు సరిగా చూడండి కరుణముండగానే మీరు తయారవ్వండి కరుణముండగానే మీరు తయారవ్వండి ఏ సమయము రండి యేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి ఇక సమయము లేదండి రండి రక్షణ పొందండి నమ్మిన వారికి క్రీస్తు
నెమ్మదినిచ్చునుగా. నమ్మని వారికి నిత్య నరకము తప్పదుగా. నమ్మిన వారికి నీకు నెమ్మదినిచ్చునుగా. నమ్మని నరకము తప్పదుగా. నిర్లక్ష్యము చేయకను రండి రక్షణ పొందండి. నిర్లక్ష్యము చేయకును రండి రక్షణ పొందండి. ఈ సమయంబు రండి యేసుని చేరండి. ఇక సమయములే రండి, రండి రక్షణ పొందండి. ఇక సమయము లేదండి, రండి రక్షణ పొందండి. పాట సంఖ్య 104 లేక 102. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ అనే పాట పాడతాం. అర్పింతును నా హృదయార్పణ, విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. అద్భుత కరుణా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుత కరుణా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమా రాజా బలవంతుడా మనోహరుడా మహిమా రాజా స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసురాజా అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధించు అర్చింతునునే పాడేదను నా ప్రభువా. నమస్కరించి ఆరాధించు అర్చింతునునే పాడేదను నా ప్రభువా. నా
ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా మరచినగాని నీవెన్నాడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరచినగాని మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ తిరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనకు సత్యముగా హృదయపూర్వక ఆరాధనకు సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. ఈరోజు మన ఆరాధన కొరకై ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4 వచనం నుండి 6 వచనాలు. 4, 5, 6. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ప్రార్థన చేసుకొని దేవుని మాటలు విని దేవుణ్ణి ఆరాధిస్తాం. కృపా కనికరము కలిగిన దేవ, కొన్ని మాటలు వినడానికి మేము ముందుకు వచ్చాం. మాతో మాట్లాడండి. ఈ మాటలు వింటున్న ఎవరైనా నిన్ను అర్థం చేసుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తాం. యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆదివారం యొక్క ప్రత్యేకత, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరములోనికి వచ్చాం. దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుడు అర్థం కావాలి. దేవుడు అర్థం కాకుండా దేవుణ్ణి ఆరాధించలేరు, దేవుణ్ణి స్తుతించలేరు, దేవుణ్ణి గణపరచలేరు. కాబట్టి దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి మన జ్ఞానము కొలది. బైబిల్ గ్రంథం
మానవుడు ఎంత అర్థం చేసుకోగలడో అంతే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవుడు ఆయన గురించి తెలుసుకోవాలంటే మానవుని జ్ఞానం చాలదు. అయితే మానవుడికి దేవుడు ఎంతవరకు అర్థం కాగలడో అంతవరకే బైబిల్ గ్రంథములో దేవుని గురించి వ్రాయించాడు దేవుడు. ఈ బైబిల్ గ్రంథాన్ని కూడా మనం అర్థం చేసుకోలేక విఫలమైపోతున్నాం. అయితే మనము దేవుణ్ణి మన జ్ఞానం కొలది మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఆయనకు లోబడగలం. ఆయనను అర్థం చేసుకుంటే ఆయన యందు విశ్వాసం ఉంచగలం. ఆయన్ని అర్థం చేసుకుంటే ఆయన్ను ఆరాధించగలం. ఆయన అర్థం చేసుకుంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగలం. కాబట్టి దేవుడు మనకు ముందుగా అర్థం కావాలి. దేవుడు అర్థం కావాలంటే ఒక వ్యక్తి, యోహాను అనే వ్యక్తి దేవుని గురించి వ్రాస్తున్నాడు. ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తున్నాడు? యోహానును పద్మస్ ద్వీపములో వేశారు. ఆ వేయడానికి కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆడికి వెళితే మనం సమయం చాలదు. కాబట్టి పద్మస్ ద్వీపములో యోహాను గారిని వేశారు. పద్మస్ ద్వీపములో మా యోహాను పరవశుడయ్యాడు. పరవశుడయ్యాడంటే దేవుణ్ణి చూస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చాను. తను చూచినంత మట్టుకు ఏమైతే చూస్తూ ఉన్నాడో, దేవుణ్ణి చూస్తూ ఉన్నాడో అంతవరకు ఆయన సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము కూడా దేవుణ్ణి అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించగలం. కానీ ఏం చెప్తున్నాడు యోహాను 4వ వచనములో? యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఆయన చూసినంత మట్టుకు సంఘాలకు రాస్తున్నాడు. ఆసియాలో ఉన్న 7 సంఘములకు. ఆసియా ఖండం ఏమండి, యేసుక్రీస్తు వారు ఆసియా ఖండంలో పుట్టాడు. ఆసియా ఖండం ప్రపంచానికి సెంటర్ పాయింట్. అంటే ప్రజలందరికీ దేవుడు సెంటర్ పాయింట్. అంటే ప్రపంచానికి సెంటర్ పాయింట్ అంటే అందరికీ దేవుడు. అపోస్తుల కార్యంలో రాయబడి ఉంది, యేసు ప్రభు అందరికీ దేవుడు అని రాయబడి. కొంతమంది అనుకుంటారు ఆయన మా దేవుడు కాదు అని, ఆయన అమెరికా వాళ్ళ దేవుడు అని అనుకుంటారు కొంతమంది. అమెరికా ఎప్పుడు కనుక్కున్నారు? క్రీస్తు శకములో కొలంబోస్ అనే సైంటిస్ట్ అమెరికాను కనుక్కున్నారు. మరి అంతా కూడా ఆలోచన లేకపోతే ఎలా? కొంచెం కూడా ఆలోచన లేకపోతే. కాబట్టి ఆసియా ఖండంలో 7 సంఘాలే ఉన్నాయా? 7 సంఘాలు కాదు, చాలా సంఘాలు ఉన్నాయి. 7 అనేది సంపూర్ణము అని బైబిల్ గ్రంథంలో చెప్తూ ఉంది. కాబట్టి సంఘాలన్నిటికీ రాస్తున్నాడు. ఈరోజు మన సంఘానికి కూడా ఇది వర్తిస్తుంది. ఏమని రాస్తున్నాడు? ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభము అని చెప్పి వ్రాయునది. యోహాను దేవుని చూస్తూ ఉంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? త్రిత్వమై ఉన్నాడు. త్రిత్వము ఏకత్వం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వము అయి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆ త్రిత్వమైన దేవుణ్ణి యోహాను గారు చూస్తూ మొదట యెహోవాను చూస్తున్నాడు. యోహాను గారు ఎవరిని చూస్తున్నారు? యెహోవాను చూస్తున్నారు. యెహోవాను చూస్తే ఆయనకి ఏమర్థమైందంటే 3 విషయాలు అర్థమైంది.
ఆయన వర్తమాన కాలములో, భూతకాలములో, భవిష్యత్ కాలములో ఉండేవాడు అని అర్థం. ఏమండి, దేవుడు ఎప్పుడెప్పుడు ఉండేవాడంట? వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. అంటే జరిగిపోయిన కాలములో దేవుడు ఉన్నాడు, జరుగుతూ ఉన్న కాలములో దేవుడు ఉన్నాడు, జరగబోయే కాలములో కూడా దేవుడు ఉన్నాడు. దేవుని మహాశక్తి ఈ విధానాన్ని చూపిస్తూ, దేవుని సార్వభౌమత్వం ఈ విధానాన్ని చూపిస్తూ, దేవుడు సర్వశక్తి సంపూర్ణుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకు పైన ఎవరూ లేరు. ఏమండి, ఉన్నదంతా ఆయన తర్వాతే. కాబట్టి దేవునికి మార్పు అవసరము లేదు. ఆయన ఎందుకు అంటే ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ యుగములో ఇలా ఉన్నాడు, ఆ యుగములో అలా ఉన్నాడు, ఇంకొక యుగములో ఎలా ఉంటాడు అవసరములే దేవునికి. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఏ యుగములైనా, ఏ పరిస్థితులైనా, ఏ సమయంలో అయినా ఆయన ఒకే రీతిగా ఉండేవాడు. ఏమండి, యెహోవాను గురించి యోహాను చూసినప్పుడు ఆయనకు అర్థమైంది, ఈయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండువాడు. త్రిత్వములో మూడో వ్యక్తిని చూస్తున్నాడు. ఎవరు మూడో వ్యక్తి? పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు చూస్తున్నాడు? పరిశుద్ధాత్మ చూస్తుంటే ఆయన గురించి కూడా రాస్తున్నాడు. 7 ఆత్మల నుండి. ఎన్ని ఆత్మలు కలిగిన వాడంట? 7 ఆత్మ. 7 అనేది సంపూర్ణము. అంటే ఈయన సంపూర్ణమైన దేవుడు. ఈయన ఎవరండి? సంపూర్ణమైన దేవుడు. త్రిత్వములో రెండో వ్యక్తిని చూస్తున్నాడు. యేసు క్రీస్తు వారిని చూస్తున్నాడు. ఈయన కూడా 3 విషయాలు తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభు గురించి కూడా 3 విషయాలు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? 5వ వచనములో నమ్మకమైన సాక్షియు. ఎవరంటే యేసు ప్రభు వారు నమ్మకమైన సాక్షి. రెండోది, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. ఆయన మరణమును జయించాడు. ఆయన ఏమై ఉన్నాడు? మరణము ఎవరు జయించగలరు? మానవుని వల్ల అవుతుందా? ఋషుల వల్ల అవుతుందా? దేవుళ్ళు అనబడిన వారి వల్ల అయిందా? ఏమండి, మరణం ఎవరు జయించగలరు? మరణము నుండి ఎవడు లేవగలడు? యేసు ప్రభు వారే మరణము నుండి తిరిగి లేచినట్లుగా బైబిల్ గ్రంథం స్పష్టముగా తెలియపరుస్తుంది. మూడో విషయం, యేసు క్రీస్తు వారి గురించి భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు నుండి. ఈయన భూపతులకు అధిపతి. ఈ భూమి మీద ఉన్న ఎవరైనా, ఎంత గొప్పవారైనా, ఎవరు రాజులైనా, అధికారులైనా, నాయకులైనా, ఎవరికైనా ఆయన పైనున్నవాడు అధిపతి. భూపతులకు అధిపతి. ఏమండి, ఈ 3 విషయాలు అర్థమైనయా? దేవుడు ఎలాంటి వాడంట? ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడు. ఆయన సంపూర్ణమైన దేవుడు. ఆయన నమ్మకమైన సాక్షి. ఆయన మరణము నుండి తిరిగి లేచినవాడు. ఆయన భూపతులకు
అధిపతి. ఇంత గొప్పవాడు దేవుడు. ఇంత గొప్ప దేవుడు మానవునికి ఏమి చేశాడు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంత గొప్ప దేవుడు మానవుని ఎలా దర్శించాడు, ఎలా సంధించాడు, మానవునికి దేవుని వలన ఏమి కలిగింది అనేది చాలా ప్రాముఖ్యం. మన ఆరాధనకు ఆధారం దేవుడు మనకేమి చేయకపోతే మనం ఆరాధించలేము. దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో అది తెలుసుకుంటేనే మనం దేవుణ్ణి ఆరాధించగలం. ఇంత గొప్ప దేవుడు మానవునికి ఏం చేశాడంటే 6వ వచనములో మనలను ప్రేమించుచు, ఏమండి ఏం చేస్తున్నాడంటే ఈయన ప్రేమించుచు. ప్రేమించుచు అంటే అర్థం ఏంటంటే ఇది ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్. ప్రేమించాడు కాదు, ప్రేమించాడు అయిపోయింది, ఇక ప్రేమించాడు అంతే కదా. ప్రేమిస్తాడు కాదు, ఇదిగో నువ్వు నా మాటిని, నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను ప్రేమిస్తా. అది షరతుతో కూడిన ప్రేమ. ప్రేమ షరతుతో కూడింది కాదు. షరతుతో కూడిన ప్రేమ అది ప్రేమ అనబడదు. ఏ మంచితనము లేకపోయినా, ఏమి ఎదుటివానికి చేయకపోయినా ప్రేమించడమే నిజమైన ప్రేమ అవుతుంది. కాబట్టి దేవుడు ఆయన మనల్ని ఏం చేస్తూ ఉన్నాడంటే ప్రేమించుచు, మనలను ప్రేమించుచు ఉన్నాడు. ఎప్పుడు ప్రేమించాడు? మనం పుట్టిన తర్వాత ప్రేమించాడు, చిన్నప్పుడుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, పెద్దవారమైనప్పుడు ప్రేమించాడు. ఏమండి మన జీవితాంతం ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఎవరిని ప్రేమిస్తాడు? క్రైస్తవులనేనా? ఆయన క్రైస్తవుల దేవుడా? ఏమండి బైబిల్ గ్రంథం చెబుతుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అది ఆయన ప్రేమ. లోకము అంటే మనుష్యులు, లోకము అంటే మనుష్యులు. మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. క్రైస్తవుల్ని ప్రేమిస్తున్నాడు, క్రీస్తును ఎరగని వారిని కూడా ప్రేమిస్తున్నాడు, హిందువుల్ని ప్రేమిస్తున్నాడు, మహమ్మదీయుల్ని ప్రేమిస్తున్నాడు, అండ్ బౌద్ధ మతస్థుల్ని ప్రేమిస్తున్నాడు, సిక్కు మతస్థులు అందరిని ప్రేమిస్తున్నాడు. కారణం ఏమిటంటే సృష్టి మొత్తము దేవుని సృష్టి, దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత సృష్టించబడిన వారు. కాబట్టి ఆయన ప్రేమలో ఏ తారతమ్యం ఉండదు, ఏ వ్యత్యాసం ఉండదు. అది కుల మత భేదములకు, రంగు వర్ణానికి సంబంధము లేని ప్రేమ. క్రిస్మస్ పండుగ క్రైస్తవులదే అనుకుంటారు కదా, అది క్రిస్మస్ పండుగ క్రైస్తవులది కాదు. ఒక దోత వచ్చి చెప్పద్ది మరియమ్మకు, ఇది ఆ యేసు ప్రభు పుట్టిన తర్వాత లోకమంతా సంతోషం, లోకమంతా ప్రజలందరి కొరకు ఆయన పుట్టాడు, ప్రజలందరి కొరకు. దేవుని దూత వచ్చి చెప్తుంది, ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహారక్షణ అంట. యేసుప్రభు పుట్టుక ప్రజలందరికీ కలగబోవు మహారక్షణ. ప్రజలందరి కొరకు ఆయన శిలువలో మరణించాడు. యోహాను చెప్తాడు యేసుక్రీస్తు వారి గురించి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. క్రైస్తవుల పాపాలే కాదు క్షమించేది, లోక పాపమును మోసుకొని.
ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. ప్రజలందరంటే ఏ జాతి మత కుల భేదము లేకుండా అందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త. ఏంటి సువార్త? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మనుషులందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమకు మనము కూడా హక్కుదారులమైనాం. ఆ దేవుని ప్రేమకు మనము కూడా ఆ ప్రేమను పొందుకోవడానికి దేవుడిచ్చిన కృప. అది అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమకు అందరూ రావాలని కోరుకుంటూ ఉన్నాడు. మనలను ప్రేమించుచు, పాపంలో ఉన్నప్పుడు కూడా ప్రేమిస్తున్నాడు, తప్పులు చేస్తున్నా కూడా ప్రేమిస్తున్నాడు. వాస్తవంగా అయితే తప్పు చేసినప్పుడు శిక్షించాలి. తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? శిక్షించాలి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొడతారు కదా. మనం తప్పు చేస్తే దేవుడు మనల్ని కొట్టాలిగా, కొట్టట్లే. ఆయన కొడితే, దేవుడు కొడితే ఏ మానవుడు బ్రతకగలడు? దేవుడు కొడితే అట్టా ఇట్టా ఉండదు. దేవుని కోపము ఈ సృష్టిలో ఉంచే, ఈ సృష్టిని పెట్టున్నాడు. దేనికి ఆజ్ఞ ఇచ్చినా కూడా దేవుని కోపం భూమి స్మాష్ అయిపోతుంది, మానవ మనుగడ ఉండదు. పంచభూతాలను పెట్టున్నాడు ఈ సృష్టిలో. దేవుని కోపం మానవుని మీద ఏ ఒక్కదానికి ఆజ్ఞ ఇచ్చినా భూమి నిలవదు, మానవ మనుగడ ఉండదు. ఏంటి పంచభూతములు? గాలి, నీరు, సూర్యుడు, చంద్రుడు, భూమి. భూమికి ఆజ్ఞ ఇస్తే ఏమండి, భూకంపం వస్తే ఎవడైనా బతుకుతాడా? భూకంపం వస్తే. నీరు, సునామీ వస్తే ఎవడైనా బతుకుతాడా? నీళ్ళంట 4 భాగాలు ఉన్నాయంట భూమి ఒక భాగం. గోలి నీళ్ళలో వేస్తే అట మునిగిపోద్ది, అట మునిగిపోద్ది దేవుడు కానీ ఆజ్ఞ. సూర్య చంద్ర నక్షత్రములు ఆ కక్షలో తిరగకుండా కొంచెం అటు ఇటు తిరిగిన మానవ మనుగడ ఉండదు. తెగుళ్ళు అంటే తెలుసా? తెగులు అంటే ఏందే? జబ్బులు కాదు. తెగుళ్ళు అంటే ఒకదానికి వస్తే ఇంకొకటికి వస్తుంది కదా. మన ఊర్లో, మన ఇంట్లో కోడికి తెగులు వస్తే ఊరంతా తెగులు వస్తుంది. ఊర్లో ఉండే కోళ్ళన్నీ వస్తాయి, అది తెగులు. కరోనా వస్తే కరోనా కూడా తెగులే, భూమి మొత్తానికి వస్తుంది. అది దేవుని కృప మనలను ప్రేమించచ్చు. ఏమండి, మనలను భద్రపరుస్తున్నాడు. ఎందుకు భద్రపరుస్తున్నాడు అంటే, పాపము వలన వచ్చు జీతము మరణము, మరణము కింద మానవుడున్నాడు. ఈ మరణము నుండి విడిపింపబడాలని మానవుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. ఈ పాపం ఎలా పోద్ది? ఏమండి, దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడంట? మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి ఏం చేశాడంట? మనల్ని ఏటి నుండి విడిపించాడు? పాపము నుండి విడిపించాడు. ఎలా పాపము నుండి విడిపించాడు అంటే, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయను. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు రక్తములో మనము మన పాపములు కడగమని హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపము నుండి మనలను ఆయన విడిపించి పరిశుద్ధులుగా చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు, నీతిమంతులుగా చేస్తాడు. ఇప్పుడు మనం ఏమేమి చేస్తాడు? తర్వాత ఆ చివరి లైన్, ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి
ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యానికి వారసులుగా చేశాడు. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన దేవుణ్ణి ఆరాధించబద్దులమై ఉన్నాము. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలంటే ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండేవాడు, ఆయన 7 ఆత్మలు కలిగిన వాడు, ఆయన నమ్మకమైన సాక్షి, ఆయన మరణమును జయించిన వాడు, ఆయన భూపతులకు అధిపతి అయిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు పాపులమైన మనలను సంధించి, మనలను రక్షించి, మనలను విమోచించి దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. మనలను ప్రేమించాడు, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన రాజ్యానికి మనలను వారసులుగా చేశాడు. దీన్ని బట్టి దేవుణ్ణి ఆరాధించాలి, దీన్ని బట్టి మనం దేవుణ్ణి మహింపరచాలి, దీన్ని బట్టి దేవుణ్ణి మనం ఘనపరచాలి. మోకరించి దేవుణ్ణి ఆరాధిస్తాం.